కేంద్ర ప్రభుత్వం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వము, స్పెషల్ ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని ఖచ్చితంగా తేల్చి చెప్తున్నప్పటికీ ఏపీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు, దాన్ని సాధించుకుని తీరుతామంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో దీక్షలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ మాకు అవసరం లేదు, ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చి తీరాలి అంటూ నినదిస్తున్నారు. అయితే దీన్ని విశాఖ వేదికగా మార్చుకుని మరిన్ని ఉద్యమాలు ప్రత్యేక హోదా కోసం జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారు ఈ రోజు నుంచి 72 గంటల పాటు మౌన దీక్ష, ఆంధ్రుల హక్కుల ఆత్మ గౌరవ దీక్ష పేరుతో ఈ రోజు విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఈ మౌన దీక్షకు నాంది పలికారు. అన్ని పార్టీల నుంచి, అంటే సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా, కాంగ్రెస్, ఇలా అన్ని పార్టీల నుంచి తో పాటుగా ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, విద్యార్థుల నుంచి కూడా సంఘీభావం ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి తీరుతామని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు దీక్షలు ఎందుకు చేస్తున్నారు, అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదు, ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని చెప్తుంది, అయినప్పటికీ కూడా మీరు దీక్షలు చేస్తున్నారు. సో మీ డిమాండ్స్ 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన డేట్ ముందు నుంచి కూడా మేము ఉద్యమాలు మొదలుపెట్టాం. మేము ఆ రోజే చట్టబద్ధత కోరాం ఆపదాన ప్రభుత్వాన్ని కూడా. అప్పటి నుంచి ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి ఒత్తాసు పలుకుతా తయారైంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలను కేంద్రాన్ని తీసుకెళ్లడంలో విఫలమైందని భావిస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారికి 5 ముఖ్యమైన ప్రశ్నలు వేశాను, ఒక్కదానికి కూడా సమానం లేదు. వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ అంశాల దగ్గర నుంచి కూడా సమాధానం లేదు. మేము ఒకటి అడిగింది ఏంటంటే, మీరు అడిగారు ప్యాకేజీ గురించి, అందుకని చెప్తున్నాను. ప్యాకేజీ మాకు తెలిసి ఏం రాలేదు, ఆర్థిక సహాయం అనే దిక్కుమాలలో ప్రకటన వచ్చింది. ఈ ఏపీలో 2-3 మంచి ఉంటే తీసుకోవచ్చు. దాంట్లో మేము అడిగేది ఏంటంటే, ఉత్తరాంధ్ర రాయలసీమకి ఏదైతే ఉందో జిల్లాకి 50 కోట్ల చొప్పున ముష్టి వేస్తే ఆ ముష్టికి చట్టబద్ధత మీరు అడుగుతున్నారా ముఖ్యమంత్రి గారు అని మేము అడిగితే సమాధానం లేదు. 24,000 కోట్ల రూపాయలు కావాలని అడిగిన ముఖ్యమంత్రి ఈ ముష్టికి ఒప్పుకుంటానికి ఎలా ఒప్పుకుంటారు? పైగా ఇది ఆంధ్రప్రదేశ్ కేవలం 7 జిల్లాలకు ఇస్తుంటే తెలంగాణలో హైదరాబాద్ పట్టణం మీద మొత్తం అన్ని జిల్లాలకు ఇస్తున్నారు 50 కోట్లు. మనకు ప్రత్యేకంగా ఇచ్చింది కాదు. రెండవది, రాష్ట్ర రాజధాని కోసం 40,000 కోట్లు కావాలని చెప్పి మీరు రాశారండి. 1,00,000 కోట్లు సమీకృత అభివృద్ధి కోసం, అది కాకుండా 40,000 కోట్లు ప్రత్యేక ఆర్థిక సహాయం కావాలని మీరు రాశారు కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇస్తానంటే అది చట్టంలో అన్ని భవనాలు, రాజభవన్ అన్ని భవనాలతో పాటు అవసరమైన ఆల్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తానని ఇచ్చి తీరాలని చట్టంలో ఆమోదించబడింది, హామీ కాదు. దాన్ని ఉల్లంఘించేటట్టు 2,500 కోట్లు ఇచ్చి ఇంకో 1,000 కోట్లు అది ముష్టిస్తామంటే మీరు తీసుకుని హార్డ్కో రుణాల కోసం, విదేశీ రుణాల కోసం బయటికి వెళ్ళి భావితరాలని అప్పులు పాలు చేయాలన్నా మీరు అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. దానికి చట్టబద్ధత కావాలన్నారా? అలాగే ఆ పోలవరం ప్రాజెక్టుకి 32,000 కోట్లు ఇంకా అవసరమని మీరు బాధలు పడుతున్నారు కదా. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ దిక్కుమాలిన అరుణ్ జైట్లీ గారి పథకంలో చెప్పిన ప్రకారం మేము 2014 ఏదైతే ఉందో అప్పటికే దాంట్లోంచి అన్నీ మినహాయించేసాం. ఇరిగేషన్ తప్పితే ఏమని చెప్తే 5,000 కోట్లు వస్తూ ఉన్న నేపథ్యంలో దానికి చట్టబద్ధత అవుతున్నారా? 32,000 కోట్లు ఖచ్చితంగా ఉండాలి. ఈ బడ్జెట్లోనే 15,000 కోట్లు పెట్టుండాలి. ఇంకా దానికి మించి చట్టబద్ధత బడ్జెట్లో పెట్టకుండా ఏం చట్టబద్ధత పెడతారు? కేబినెట్ తీర్మానం దిక్కు లేనప్పుడు ఇంకో కేబినెట్ తీర్మానం ఏ విధంగా నమ్మమంటారు ప్రజలు? ఇప్పుడు 2014లో జరిగిన కేబినెట్ తీర్మానానికే దిక్కు లేకుండా పోయింది. మళ్ళీసారి కేబినెట్ తీర్మానం అంటారు ఎందుకు? డైరెక్ట్గా బడ్జెట్లో పెట్టచ్చు కదా. దొంగ తిరుగుడు విధానాలు ఎందుకు? తర్వాత విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడరు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు, దేని గురించి కూడా పెట్టరు. గౌరవనీయులు అశోక్ గజపతి గారు పెద్ద నిజాయితీ పనులు అంటే, వెంకయ్యనాయుడు గారు తోడు అంటే చాలా సంతోషం. కానీ మేము అడుగుతున్నాం, సిగ్గుపడుతున్నామండి. మీరు మనకి ఒక పోర్టు రావాలంటే కేంద్ర క్యాబినెట్లో కూర్చుని ఈ పోర్టు గురించి మాట్లాడకుండా, కిక్కును మనకుండా తమిళనాడుకి 3వ మేజర్ పోర్టు దేశం ఎక్కడా లేనప్పుడు ఇస్తున్న నేపథ్యంలో మీరు ఎందుకని ఒక డీసెంట్ నోటు కానీ లేదా తర్వాత ఆక్షేపిస్తే ఎందుకు పత్రం పంపించకుండా కూర్చున్నారు? మీరు ఆంధ్ర వాళ్ళు కాదా? మీరేదో ఇక్కడ ఐఏఎం ఇచ్చారంటారండి. గోవాకు కూడా 18 లక్షల జనాభా ఉందానికి ఐఏఎం ఇచ్చి మీరు ఏం చేశారు రాష్ట్రానికి? మీరేదో 2-3 వచ్చేయండి అని చెప్పి వీళ్ళకి ఇది కాదు. మీ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే ప్రజల దృష్టిలో చేస్తున్నాం. కానీ అదే సమయంలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, గౌరవ ప్రతిపక్ష నేతలందరికీ కూడా అందరినీ కలిసి పోరాటం చేద్దామని చెప్పేసాం. అనేక పార్టీల వాళ్ళు వచ్చారు. ఎవరి ఎజెండాలు వాళ్ళు ఎజెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాతో కనుక పోరాటం చేస్తే సాధ్యమవుతుంది చెప్తే, లేదా 2019 నాటికి అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరి కాళ్ళు దుకాణం పెట్టుకున్నట్టు చేస్తే మాత్రం కేవలం ఫక్తు ఇది రాజకీయం. 2019 ఎన్నికల కోసం ఇప్పటికన్నా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ నేను విరమించుకున్నాను, సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష పదవి నుంచి. మాకు పద్మశ్రీ కొల్లుకులు ఇనాక్ గారు ఉన్నారు, బాలమోహన్ దాస్ గారు ఉన్నారు, వీణారావు గారు, జార్జ్ విక్టర్, 4 వైస్ ఛాన్సలర్స్, మాజీ వైస్ ఛాన్సలర్ మా సంఘంలో ఉన్నారు. ఇంకొకరిని అధ్యక్షుడు కింద పెట్టుకోండి. మాకేం అక్కర్లేదు. ఆంధ్ర అంటే ప్రేమ, తెలుగు వాళ్ళు అంటే అభిమానం తప్పితే నాకేం అక్కర్లేదు. మీరు అందరూ కలవండి. కలవకపోతే మాత్రం
వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో ప్రతిపక్షాలు కూడా అలాగని ప్రజలు అనుకుంటారు. మీ పోరాటం బాగా చేస్తున్నారు, కానీ అందరూ కలిసి పోరాటం చేయకపోతే మాత్రం ఇది కేవలం రాజకీయాలు అనుకుంటారు. ప్రజలను భావితరాల భవిష్యత్తు యువతలు మాత్రం నాశనం చేయొద్దండి. చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి మీరు కేంద్ర ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గపూరిత విషయాలను మీరు పాటుపట్టుకుంటే ఖచ్చితంగా మీరు రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే భావిస్తాం. మీరు మీద మాత్రం నిరసిస్తాం. ఇది ప్రత్యేక రాయితీలతో కూడినటువంటి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆంధ్రాకు ఇచ్చి తీరాల్సిందేనంటూ ఒక పక్క చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. దానితో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు పార్టీ జెండాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఒక చోటకు చేరుకుంటేనే ఖచ్చితంగా మనం ప్రత్యేక హోదాను సాధించుకు తీరుతామని చెప్తున్నారు. అయితే ఈ ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవ దీక్షకు ఇటు అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మేనల్లుడు కూడా దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ మౌన దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన కూడా అడుగుదాం సార్. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని ఒక పక్క చెప్తుంటే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీకి మనం ఇది మద్దతు తీసుకురావడానికి చూస్తున్నామని ఇటు సీఎం చెప్తున్నారు. అంటే దీనిపై మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వం మోసపూరితమైన మాటలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందేమో అని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం. ఎంచేతంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత ఎలక్షన్ ముందే ఈ రాష్ట్రంలో పర్యటన చేసి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలతో కూడిన హోదా కల్పిస్తామని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏకమిగిలిన రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రజలకు 5 కోట్ల ఆంధ్రులకి మరి ఆనాడు ప్రమాణం చేసి ఈనాడు హోదా లేదు, హోదా ముగిసిన అంశం కాదు, ఇది రగులుతున్న అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ఆంధ్రుల మనసులో రగులుతున్న అంశం, ముగిసిన అంశం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక హోదా అనేది మరి రాయితీ కొన్ని హోదా కావాలని ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకులు లబ్ధి తప్ప ఈ రాష్ట్రానికి పరిశ్రమ రావడానికి కానీ రాయితీలు ఇవ్వడానికి కానీ విద్యార్థుల భవిష్యత్తు అనేది ఉపయోగపడేది కాదు. ప్రత్యేక రాయితీలతో కూడిన హోదా ఇచ్చినాడే ఈ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తాయి. దాంతో పరిశ్రమలు వచ్చినాడే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా ఉపాధి దొరుకుతుంది. యువతకు ఉపాధి దొరికినట్లయితే ఈ రాష్ట్ర పురోభివృద్ధి చెందుతుంది. అంతేకాని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇది ముగిసిన అధ్యాయం కాదు, రగులుతున్న అధ్యాయం. 5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేయొద్దు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టొద్దు, ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా హోదా సాధించే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సవినయంగా అందరికీ మనం చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చెప్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించండి ప్యాకేజీకి అని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఆంధ్ర యువత పేరుతో మొన్న రిపబ్లిక్ డే రోజున అందరూ కూడా దీక్ష చేయడానికి ట్రై చేస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడానికి చూసింది. సో మరి ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదా సాధించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు, అంటే మౌన దీక్షతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? మేము ప్రత్యేక హోదా సాధించడానికి ఒక సుదీర్ఘమైన ప్రణాళిక మా దగ్గర ఉంది. చలసాని శ్రీనివాస్ గారు కానీ మేము కూడా అంతా కూర్చొని దానికి ఒక ప్రణాళిక మా దగ్గర ఉంది. అయితే దాన్ని ఒక మారు కాకుండా దాన్ని విడతల వారీగా దాన్ని మా ప్రణాళికను అమలు చేస్తూ ముందుకెళ్తాం. అట్లాగే ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు ఈరోజు చేసేటువంటి వాదన ఏంటి? ఒకటే వాళ్ళ వాదన, ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదు, లేదంటే ప్రత్యేక ప్యాకేజీతో ఆ హోదాతో సమానమైనటువంటి లాభాలు ఉన్నాయని చెప్పేసి. నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నానమ్మా, నాకు ఎంత తల బద్దలు కొట్టుకొని అది అర్థం కావట్లే. ఆ లెక్కలు కింద కింద ఎంత వేసినా కూడా అది ఎలా లాభాలు కూడా మాకు అర్థం కావట్లే. మేము ముఖ్యమంత్రి గారిని కానీ లేదా మనకు ఇంతకుముందు రాజ్యసభలో ఎగిరెగిరి అడిగినటువంటి ఆయన పేరేంటి, వెంకయ్య నాయుడా? కాదు, మేము పేరు మార్చాం, బొంకాయ నాయుడు అని చెప్పి పేరు మార్చాం. ఆ బొంకాయ నాయుడు గారు మేము ఒకటే నీకు అడుగుతున్నాము, అది ఎలా సాధ్యమవుతుందే దాంతో సమానంగా అని చెప్పేసి మేము అడుగుతున్నది ఒకటే, అయ్యా కేవలం ప్రత్యేక హోదా కాదు, పన్ను రాయితీలతో కూడుకున్నటువంటి ప్రత్యేక హోదా మేము అడుగుతున్నాము. ఆ పన్ను రాయితీలతో కూడుకున్న ప్రత్యేక హోదానే ఇంతకుముందు 11 రాష్ట్రాలు కూడా నీకు అనుభవిస్తున్నాయి. మరి మనకొనేమని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారు? కాబట్టి ఇంకా కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఇదేదో ముగిసినటువంటి అధ్యాయం ప్రత్యేక హోదా అని చెప్పేసి. అయ్యా పెద్దల్లారా, ప్రత్యేక హోదా అధ్యాయం ముగిసిపోలేదు. మీరు కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే మీ భవిష్యత్తు ముగిసిపోయిన అధ్యాయంగా 2019కి ప్రజలు తేల్చేటువంటి అవకాశం ఉంది. మీ మూలకంగా ఆ పెద్దలందరికీ కూడా ప్రత్యేక హోదా వల్ల లాభం లేదన్న పెద్దలకు ఒకటే బహిరంగ సవాలు విసురుతున్నానమ్మా. మేము ఇంకా ఇక్కడ 4 రోజుల పాటు ఈ వేదిక ఉంటుంది.
మీరు కానీ మీ తరఫున ఎవరైనా సరే ఈ వేదిక దగ్గరికి పంపండి. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు, ప్రత్యేక ప్యాకేజీ వల్లనే లాభం ఉందని చెప్పేసి మాతో చర్చల్లో కనుక ఓడించినట్టయితే మేము ఈ దీక్షా శిబిరాన్ని ఇక్కడికిక్కడే నిలిపేసి ప్రత్యేక ప్యాకేజీ జై అని చెప్పేసి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలా కాని పక్షంలో మీ పదవులకంతా కూడా మీరు రాజీనామా చేసి మీరంతా కూడా మాతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ మూలకంగా బహిరంగ సవాలు విసురుతున్నాం. ఈ 4-5 రోజుల్లో ఎప్పుడైనా సరే సమయాన్ని వాళ్ళే చెప్పండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం. దయచేసి కళ్ళు బొల్లి కబుర్లు వద్దు. మేము ఏదైతే అడుగుతున్నామో ఆ ప్రత్యేక హోదాకై మీరంతా కూడా పాటు పడాల్సిందిగా మీ మూలకంగా మా రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. ఇది ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవ దీక్ష పేరుతో 72 గంటల పాటు ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధించుకు తీరుతాం. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, రగులుతున్న అధ్యాయం అంటూ ఇటు ఆంధ్ర యువత అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా ఆ ఎజెండాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ దీక్షలో పార్టిసిపేట్ చేసినట్లయితేనే ఖచ్చితంగా మనం మన ప్రత్యేక హోదాని సాధించుకు తీరుతామని ఇటు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మరొక 3 రోజుల పాటు అంటే 72 గంటల పాటు ఇక్కడే దీక్ష చేయబోతున్నారు, మౌన దీక్ష చేయబోతున్నారని చెప్తున్నారు. అయితే 29 రిపబ్లిక్ డే 26వ తారీఖున జరిగినటువంటి రిపబ్లిక్ డేలో మొత్తం అందరూ కూడా అంటే ఆంధ్ర యువత పేరుతో చేసిన దీక్షలకు బీచ్ రోడ్లో పోలీసులు భగ్నం చేసి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ విశాఖలో ఇలాంటి నిరసనలకు దీక్షలకు సంబంధించి ఒక ప్లేస్ ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి జీవీఎంసీ దగ్గర ఖచ్చితంగా దీక్ష చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఆంధ్రుల హక్కుల సాధన సమితి ఇక్కడ దీక్ష ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీక్ష చేసుకోవడానికి ఇటు పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. 5 డిమాండ్లను వీరు ప్రధానంగా వినిపిస్తున్నారు. సో ఆ 5 డిమాండ్లకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా వచ్చి తీరే వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఇది రగులుతున్న అధ్యాయం, దీనికి అందరి నుంచి సపోర్ట్ కావాలి, యువత నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ కావాలి అంటూ వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రసూల్తో